అనగా ప్రవక్త, యాజకుడు, సౌలును రాజుగా అభిషేకించిన వాడు సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు, నీకు జ్ఞాపకం ఉందా? ఒకప్పుడు నువ్వు గాలికి తిరుగుతున్నప్పుడు, గురి లేకుండా జీవిస్తున్నప్పుడు, గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు దేవుడు నన్ను పంపించాడు. నేనే వచ్చి నిన్ను రాజుగా అభిషేకించాడు. మరి నీకు జ్ఞాపకం ఉందో లేదో అన్నట్టుగా జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే మొదటి వచనంలో అదే భావము మనకు తెలుస్తుంది. చదువుతున్నాను. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాడు. సౌలు, జ్ఞాపకం ఉందా? ఒకరోజు నేనే వచ్చాను, దేవుడు నన్ను పంపించాడు నిన్ను అభిషేకించడానికి, రాజుగా నిన్ను నియమించడానికి దేవుడు నన్ను పంపించాడు. జ్ఞాపకం ఉందా? ఎందుకని సౌలు గూర్చి సమూయేలు ఇలా చెప్పవలసి వచ్చింది? సౌలు ఒకప్పుడు గురి లేకుండా జీవించాడు, గమ్యం లేకుండా జీవించాడు. వాస్తవంగా సౌలు తన తండ్రి గాడిదలు తప్పిపోతే, ఆ గాడిదలు కనిపించకపోతే, కనిపించకుండా ఉన్న గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్నాడు సౌలు. సౌలు గురించి మన బైబిల్లో మొట్టమొదటిగా అదే చూస్తాం. గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే, అదే సమయంలో ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలి అని చెప్పి ఏడుస్తూ రాజును కోరుకుంటున్నప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడు, నా ప్రజలు నన్ను కాకుండా తమకు వేరేగా రాజు కావాలని కోరుకుంటున్నారు. సరే, వారు కోరుకుంటున్నట్టుగా వారికి ఒక రాజును ఏర్పాటు చేయి. దయచేసి గమనించండి, ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతి యెహోవా. ఆయన ఇశ్రాయేలులకు పక్షమున నిలబడి యుద్ధము చేసేవాడు, విజయాన్ని ఇచ్చేవాడు. అలాంటి దేవుడిని కాదనుకొని ఇశ్రాయేలు ప్రజలు మాకు దేవుడు కాదు రాజుగా ఉండాల్సింది, అన్ని దేశాలకు ఒక మనిషి రాజుగా ఉంటున్నాడు, మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పి ఏడ్చాడు. సహోదరులు సహోదరులు, దేవుడు నీకు దేవుడుగా ఉంటే మంచిది, దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉంటే మంచిది, దేవుడు నీకు తోడుగా ఉంటే మంచిది. దేవుడిని కాదని మనుషుల మీద ఆధారపడినట్లయితే దానికి తప్పక మూల్యం చెల్లించక తప్పదు. ఆనాడు దేవుడిని కాదనుకొని ఒక రాజు కావాలి అనుకొని ఇశ్రాయేలీయులు రాజును కోరుకున్నప్పుడు దేవుడు సరే నీ ఇష్టం, సమూయేలుకు చెప్పాడు, వెళ్ళు ఒక రాజును ఏర్పరచుకో. సౌలు గాడిద తప్పిపోయి వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు ఎవరో చెప్పారట, సమూయేలు అనేటటువంటి ఒక ప్రవక్తున్నాడు, నీ గాడిదలు ఎక్కడున్నాయో ఆయన చెప్పగలడు అని అంటే సమూయేలు వెతుక్కుంటూ సౌలు వచ్చాడు. దేనికోసం? గాడిదల కోసం. గాడిదల కోసం సౌలు సమూయేలు దగ్గరకు వస్తే దేవుడు ఆ సౌలును చూశాడు. గురి లేని, గమ్యము లేని, గుర్తింపు లేని సౌలును దేవుడు చూశాడు. సమూయేలు దగ్గరకు సౌలు వచ్చినప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు సమూయేలు, ఏంటి నాయనా, నీ దగ్గరకు వచ్చినటువంటి సౌలును రాజుగా అభిషేకించు. గాడిదలను వెతుక్కునే వాడిని రాజుగా అభిషేకించమంటున్నావు, అతను ఏముందని? ఏమీ లేదు, ఆ విషయం నాకు తెలుసు. గురి లేదు, గమ్యము లేదు, గుర్తింపు లేదు, నాకు తెలుసు. కానీ నేను అతని రాజుగా నియమిస్తున్నాను, అభిషేకించు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, ఏమి కలిగి ఉన్నావో అవన్నీ కూడా నీ తెలివితేటలను బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ యుక్తిని బట్టో, నీ శక్తిని బట్టో అనుకుంటున్నట్లయితే అది కేవలము ఒట్టి మాట.
ఈరోజు నువ్వు, నేను, మనము ఏమై ఉన్నామో అది కేవలం దేవుని యొక్క కనికరం, అది ఆయన యొక్క కృప. గురి గుర్తింపు లేనటువంటి సౌలును దేవుడు అద్భుతంగా రాజును చేశాడు. నిన్నటి వరకు సౌలు గురి లేకుండా జీవించాడు. ఈ రోజేమో అదే సౌలు రాజుగా అవతరించాడు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరులు, నా దేవుని కనుదృష్టి నీ మీద పడినట్లయితే నీ జీవితాన్ని తలకిందులు చేయగలడు, నీ జీవితాన్ని సడన్గా మార్చగలడు, నీ జీవితాన్ని శాపంగా ఉన్న నీ జీవితాన్ని, దుఃఖంతో ఉన్న నీ జీవితాన్ని, పాపంలో బందీగా ఉన్న నీ జీవితాన్ని, పతనమైపోతున్న నీ జీవితాన్ని, నిరాశ నిస్పృహలో ఉన్న నీ జీవితాన్ని, మోడుబారిన నీ జీవితాన్ని, అంధకారంలో ఉన్న నీ జీవితాన్ని నా ప్రభువు అద్భుతంగా మార్చగలడు, ఆశ్చర్యకరంగా మార్చగలడు. ఆయన చేతులను పడితే చాలు. దేవుడు సౌలును ఒకరోజు సడన్ గా రాజును చేసేశాడు. ఊరు వాడ కోడై కోసింది. నిన్నటి వరకు గురి లేకుండా, గుర్తింపు లేకుండా ఉన్న సౌలు ఈరోజు రాజు. ఎప్పుడైతే సౌలు సడన్ గా రాజు అయ్యాడో, ఎంత రుణపడి జీవించాలి, ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. అయ్యా, ఏ పాటి వాడిని, నా తండ్రి ఇల్లు ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని, యుద్ధం చేయడం నాకు చేత కాదు, యోధుడిని కానే కాదు, తెలివితేటలు లేని వాడిని, గాడిదలనే కనుగొనలేకపోయాను. ఇక నేను ఏ విధంగా ఈ దేశాన్ని పరిపాలించగలను? తండ్రి, నీ సహాయం లేకుండా, నీ కనికరం లేకుండా నేనేమీ చేయలేను అని దేవుడి మీద ఆధారపడితే ఎంత బాగుండేది. రాజు అయిన తర్వాత సౌలు బహుగా గర్వించాడు. రాజు అయిన తర్వాత సౌలు తనను రాజు చేసిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న తరువాత, ఆ రాజు వస్త్రము ధరించిన తరువాత, ఆ రాజభోగాలను అనుభవించడం మొదలు పెట్టిన తరువాత, తనను రాజు చేసిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆ ఉద్యోగం వచ్చిన తరువాత, ఆ సీట్లో నువ్వు కూర్చున్న తరువాత, ఆ పోస్ట్ నీకు వచ్చిన తరువాత, ఆ పొజిషన్ కి చేరిన తరువాత, ఆ ప్రాపర్టీస్ ను కొనుక్కున్న తరువాత దేవుడికి దూరం అవుతున్నావా? దేవుని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావా? నీ నడకలో గర్వం, నీ మాటలో గర్వం, నీ ప్రవర్తనలో గర్వం కనపరుస్తున్నావా? అది చాలా ప్రమాదం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒకడు గర్విస్తే ఎలా పతనమైపోతాడో, ఒకడు తగ్గించుకుంటే ఎలా హెచ్చించబడతాడో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయన. ఈరోజు ఎందరైతే సౌలు మార్గం గుండా వెళ్తున్నారో, వారు తమ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపపడుతూ, ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి స్థితిని, గతిని ఆధారం చేసుకొని గర్వించి, నేను నీకు దూరం అవుతున్నాను, నీ సన్నిధికి దూరం అవుతున్నాను, ఆత్మీయతకు దూరం అవుతున్నాను, పరిశుద్ధతకు దూరం అవుతున్నాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించు నాయన. దావీదు వలె మమ్మల్ని మేము తగ్గించుకొని, దీన స్వభావం కలిగి, ఎంత ఎదిగినప్పటికీ ఒదిగేటటువంటి వ్యక్తిత్వం కలిగి నేను మహిమపరచు కృప మాకు దయచేయమని, ఫలితంగా నువ్వు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. అటు కృప దయచేయమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.